ప్రాసెస్ కాస్టింగ్. సార్ ఇది మెథడ్ సార్, అంటే ఈ టైప్స్ ఆఫ్ కాస్టింగ్లో ఒక టైప్. బిఫోర్ మనం స్టడీ చేసిన కూడా టెక్నిక్స్. మార్జినల్ కాస్టింగ్ ఇస్ అ టెక్నిక్, అబ్జార్ప్షన్ కాస్టింగ్ ఇస్ అ టెక్నిక్, స్టాండర్డ్ కాస్టింగ్ ఇస్ అ టెక్నిక్. ఇవి టైప్స్ ఆఫ్ కాస్టింగ్. కాస్టింగ్ అంటే కాస్ట్ అసర్టైనింగ్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యాజ్ కాస్టింగ్. కాస్ట్ అసర్టైనింగ్ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ కాస్టింగ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా సార్, అందుకని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ అసర్టైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ అసర్టైనింగ్ ప్రోగ్రామ్స్ని డిఫరెంట్ నేమ్స్తో కాల్ చేస్తారు. అవి మొత్తం 7 సార్. జాబ్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్, యూనిట్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్, సర్వీస్ కాస్టింగ్, మల్టిపుల్ కాస్టింగ్, మొత్తం 7. జాబ్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్, యూనిట్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్, సర్వీస్ కాస్టింగ్, మల్టిపుల్ కాస్టింగ్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాసెస్ కాస్టింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సర్వీస్ కాస్టింగ్ ఇంపార్టెంట్, రిమైనింగ్ మిస్లేనియస్ అనమాట. సో టుడే we will discuss ప్రాసెస్ కాస్టింగ్. సార్ దిస్ టైప్ ఆఫ్ కాస్ట్ అసర్టైనింగ్ అనేది అంటున్నారు కదా, ఆ టైప్ ఆఫ్ కాస్ట్ అసర్టైనింగ్కి ఏదన్నా మీనింగ్ చెప్తారా సార్? అంటే చెప్తాను సార్. కాస్ట్ ఈజ్ అసర్టైన్డ్ ఎట్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ సపరేట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది సార్, షుగర్ కంప్లీట్ అవ్వడానికి 3 స్టేజెస్. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. మీకు 10th క్లాస్లో థియరీ క్వశ్చన్ ఉంటుంది, సల్ఫికేషన్, డఫికేషన్, బఫికేషన్ అని. మరి స్టేజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత కాస్ట్ అసర్టైనింగ్ ప్రోగ్రామ్ చేయాలి. స్టేజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత కాస్ట్ పర్ కేజీ ఆఫ్ షుగర్ 10 రూపీస్. మరి స్టేజ్ 2 కంప్లీట్ అయిన తర్వాత కాస్ట్ పర్ కేజీ ఆఫ్ షుగర్ 15 రూపీస్ అయింది, అంటే 5 రూపీస్ ఇన్ఫ్లేట్ అయింది. స్టేజ్ 3 కంప్లీట్ అయిన తర్వాత కాస్ట్ పర్ కేజీ ఆఫ్ షుగర్ 20 రూపీస్. సో స్టేజ్ వైజ్గా కాస్ట్ అసర్టైనింగ్ చేసుకుంటూ వెళ్తే దిస్ టైప్ ఆఫ్ కాస్ట్ అసర్టైనింగ్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రాసెస్ కాస్టింగ్. సో అందుకని మీనింగ్ చెప్తాను సార్. మీనింగ్ ఏంటి సార్ అంటే, కాస్ట్ ఈజ్ అసర్టైన్డ్ ఎట్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ సపరేట్లీ. సచ్ టైప్ ఆఫ్ కాస్ట్ అసర్టైనింగ్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రాసెస్ కాస్టింగ్. ఎగ్జాంపుల్ స్టీలు, సిమెంటు, షుగరు, ఆయిల్ రిఫైనరీ, ఇవన్నీ కూడా సింగిల్ స్టేజ్లో కంప్లీట్ అవ్వదు సార్, మోర్ దాన్ 1 స్టేజ్. సో మోర్ దాన్ 1 స్టేజ్ స్టేజ్ వైజ్ క్యాలిక్యులేషన్, ప్రాసెస్ కాస్టింగ్. More than 1 stage, stage wise calculation, cost ascertaining stage wise calculation, more than 1 stage. This type of cost ascertaining is called as process costing. Repeat cheyaladi. Adi undi kada andulo. Akkala emundi daniki 2 points. Malli repeat cheyatలేదు ఇక్కడ. Next. Sir, features అండి. What are the features of process costing? Features అంటే ఏంటి సార్? క్లాసిఫికేషన్ సార్. సార్ ఇక్కడ క్లాసిఫికేషన్, కాస్ట్ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది సార్ అంటే ఫంక్షనల్ వైజ్ క్లాసిఫికేషన్, కాస్ట్ క్లాసిఫికేషన్, ఫంక్షనల్ వైజ్ క్లాసిఫికేషన్, ఫంక్షనల్ వైజ్ క్లాసిఫికేషన్. ఫంక్షనల్ వైజ్ క్లాసిఫికేషన్. సార్ ఫంక్షనల్ వైజ్ క్లాసిఫికేషన్ అంటే టోటల్ ప్రొడక్షన్ కాస్ట్, నెక్స్ట్ టోటల్ అడ్మిన్ కాస్ట్, టోటల్ అడ్మిన్ ఓవర్హెడ్ కాస్ట్, టోటల్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్ కాస్ట్. ఇది ఫంక్షనల్ వైజ్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఛార్జెస్ ఐటమ్, అంటే ఈ 3 ఎలిమెంట్స్లో ప్రోడక్ట్ ఛార్జెస్ అది. దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. రిమైనింగ్ 2 ఏంటి సార్? పీరియడ్ కాస్ట్, దట్స్ ఆల్. సో ప్రాసెస్ కాస్టింగ్లో కాస్ట్ అసర్టైనింగ్ చేసే టైంలో ఓన్లీ టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ని, ప్రోడక్ట్ కాస్ట్ని ట్రీట్ చేస్తారు. అంటే ప్రోడక్ట్ ఛార్జెస్ ఎలిమెంట్స్ ఏంటి సార్ అంటే డైరెక్ట్ మెటీరియల్
డైరెక్ట్ లేబరు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేరియబుల్ ప్రొడక్షన్, ఫిక్స్డ్ ప్రొడక్షన్. సార్ ఇక్కడ కన్వీనియంట్ కోసం వేరియబుల్ ప్రొడక్షన్, ఫిక్స్డ్ ప్రొడక్షన్ని టోటల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ కాస్ట్ అంటాను. నో ప్రాబ్లం. ప్రాబ్లమా? నో ప్రాబ్లం. సో ఈ 2 ఫింగర్స్ వేరియబుల్ ప్రొడక్షన్, ఫిక్స్డ్ ప్రొడక్షన్, టోటల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ కాస్ట్ అంటారు. సో కాస్ట్ అసెటైనింగ్ చేసే టైంలో డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ కాస్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేరియబుల్ ప్రొడక్షన్, టోటల్ ఫిక్స్డ్ ప్రొడక్షన్, ఈ రెండింటికి కలిపి టోటల్ ప్రొడక్షన్. ఈ ఎలిమెంట్స్ తీసుకుంటాం. టోటల్ ప్రొడక్షన్ అయితే ఇది మొత్తం ఫింగర్ అవుతుంది, మిగతా 3 మొత్తం 4 ఫింగర్స్. సో ప్రాసెస్ కాస్టింగ్లో కాస్ట్ అసెటైనింగ్ చేసేటప్పుడు ఎలిమెంట్స్ ఏంటి సార్? డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ కాస్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, టోటల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్. అది వాటిని తీసుకుంటారు. వీటిని తీసుకోరు సార్, అడ్మిన్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్ తీసుకోరు సార్. కంప్లీట్గా అవాయిడ్ చేస్తారన్నో. ముందు ప్రోడక్ట్ కాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని మార్కెట్లో సెల్ చేస్తే గ్రాస్ మార్జిన్ వస్తాయి. ఆ వచ్చిన గ్రాస్ మార్జిన్ నుంచి టోటల్ అడ్మిన్, టోటల్ సెల్లింగ్ తీస్తారు. అప్పుడు నెట్ ప్రాఫిట్ వస్తాయి. ఆల్రెడీ మీరు అబ్జార్ప్షన్ కాస్టింగ్లో చూశారు. మీరు అబ్జార్ప్షన్ కాస్టింగ్లో ఏంటంటే సేల్స్లో నుంచి ప్రోడక్ట్ కాస్ట్ తీస్తే గ్రాస్ మార్జిన్ వస్తుంది. దానిలోంచి పీరియడ్ కాస్ట్ లెస్ చేస్తే నెట్ మార్జిన్ ఆర్ నెట్ ప్రాఫిట్ వస్తుంది అన్నమాట. సేమ్ అదే లాజిక్ ఇక్కడ కూడా. కాబట్టి ఇక్కడ కాస్ట్ని అసెటైనింగ్ చేయడం స్టైల్ అనేది ప్రాసెస్ అకౌంట్ ద్వారా చేస్తారనమాట. రైట్. ఇక ప్రాసెస్ కాస్టింగ్లో కాస్ట్ అసెటైనింగ్ ప్రోగ్రామ్ ఎలా చేస్తారు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. సార్ ఇక్కడ నేను ఒక ట్రిక్ అంటే ఒక వ్యూ ఒకటి నేను స్టాండర్డ్ చేశాను సార్. ఏంటి సార్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం మీరు స్టడీ చేసిన తర్వాత కంపల్సరీగా ప్రొడక్షన్ స్టేట్మెంట్ వేయమంటాను. ఇది నేను డిజైన్ చేసుకున్నా స్టూడెంట్ ఈజీగా క్యాచ్ చేయడానికి. ప్రొడక్షన్ స్టేట్మెంట్ ఇన్ క్వాంటిటీ ఇది వేయమంటాను సార్. సార్ దీనికి మార్క్స్ ఉంటాయా? ఉండవు సార్. ఇది మన ప్రాబ్లమ్ని చాలా ఈజీగా కన్వీనియంట్గా కంప్లీట్ చేయడానికి ఈ స్టేట్మెంట్ మనం యూజ్ చేస్తాం సార్. రైట్ సార్, లెట్ us take one example సార్. మాది కంపెనీ ఉంది సార్, చీప్ స్వీట్స్ లిమిటెడ్. కంపెనీ నేమ్ చీప్ స్వీట్స్ లిమిటెడ్. Company produces and sells a single product, laddu. So my company Cheap Sweets Limited, my company produces a product laddu. Laddu making it 2 stages andi. Okati bundi process, pusa. Next laddu making. So 2 stages ka divide chesaru sir. Bundi process, laddu process. First, input quantity introduced into the bundi process. Input quantity introduced into the bundi process 100 kgs. Input quantity introduced into the bundi process 100 kgs. Less. Sir, industry norms prakaram 100 kgs input raw material item ni processing చేస్తున్న టైంలో 10% క్వాంటిటీ లాస్. ఎలా చెప్తాను సార్? ఎక్స్పీరియన్స్. ఇండస్ట్రీ రివీల్స్ ఎక్స్పీరియన్స్. ఏంటి సార్ అంటే ఎవరైనా చేయండి, ఇండస్ట్రీలో ఏ కంపెనీ అడిగినా చెప్పింది ఇన్పుట్లో 10% ప్రాసెసింగ్ టైంలో లాస్ అవుతుంది. నువ్వు ఇన్పుట్ ఇంట్రడ్యూస్ చేసి ప్రాసెసింగ్ చేసే టైంలో కంపల్సరీగా 10% క్వాంటిటీ లాస్ అనేది కామన్. So that is the expected quantity loss. That is expected quantity loss and is nothing but normal loss. So expected quantity loss, that is normal loss. 10% and then sir 10 Ks. Right. Ipudu expected output. So as per industry norms prakaram expected output ఎంత రావాలి సార్? 90 Ks. 90 Ks. As per industry norms reveals expected output 90 Ks. For example, నీకు కూడా యాక్చువల్ అవుట్పుట్ 90 Ks వచ్చింది అనుకోండి, హ్యాపీ. యాక్చువల్ అవుట్పుట్ కూడా 90 Ks వచ్చింది అనుకోండి. సో ఇండస్ట్రీ నామ్స్ నువ్వు రీచ్ అయ్యావు 90 Ks. సో నో అబ్నార్మల్ లాస్, నో అబ్నార్మల్ గెయిన్.
No abnormal loss or no abnormal gain. ఓకే, ఇండస్ట్రీ నామ్స్ నువ్వు అచీవ్ అయ్యావు కాబట్టి నో అబ్నార్మల్ లాస్, నో అబ్నార్మల్ గెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఎక్స్పెక్టెడ్ 90 బట్ యాక్చువల్ 88 వచ్చింది సార్, డ్యూ టు వర్కర్ నెగ్లిజెన్సీ. వర్కర్ నెగ్లిజెన్సీ వల్ల 88 వచ్చింది సార్. సార్ ఇప్పుడు 2 కేస్ వర్ లాస్ట్ డ్యూ టు వర్కర్స్ నెగ్లిజెన్సీ. సార్ ఇండస్ట్రీలో అందరికీ జరిగింది, ఇది జరగదు. ఎందుకని? నీ ఎంప్లాయీ నెగ్లిజెన్సీ వల్ల నీకు జరిగింది అన్నప్పుడు ఇండస్ట్రీలో అందరు ఎంప్లాయీస్ నెగ్లిజెన్సీకి ఎందుకు ఉంటారు సార్? సో దిస్ ఈజ్ కాల్డ్ అబ్నార్మల్ లాస్. సో ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం 90 రావాలి సార్. సో నీ ఎంప్లాయీ నెగ్లిజెన్సీ వల్ల నీకు 2 కేస్ అవుట్పుట్ లాస్ అయింది సార్. సో 2 కేస్ ఏమంటారు సార్ అంటే అబ్నార్మల్ లాస్ అంటారు. అబ్నార్మల్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం 90 కేస్ సార్, బట్ నీకు 91 వచ్చింది సార్. దీన్ని ఏమంటారు సార్? అబ్నార్మల్ గెయిన్ అంటారు సార్. సార్ ఎట్లా వస్తుంది సార్? ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం 90 అయితే 91 ఎలా వస్తుంది సార్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? చిన్న కామన్ సెన్స్. ఏంటి సార్? ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం అందరికీ 10 కేస్ క్వాంటిటీ లాస్ జరిగితే నీకు 9 కేస్ క్వాంటిటీ లాసే జరిగింది. నీ దగ్గర ఉన్న వర్కర్స్ చామ్స్, జెమ్స్, వాడి దగ్గర ఏదో ట్రిక్ ఉంది. ఇండస్ట్రీ అందరికీ 10 కేస్ క్వాంటిటీ లాస్ అయితే వాడికి మట్టుకు 9 కేస్ క్వాంటిటీ లాసే వస్తుంది అనమాట. దానివల్ల ఏమైంది సార్ అంటే ఇండస్ట్రీ నామ్స్ కన్నా ఎక్కువ అవుట్పుట్ వచ్చిందన్నమాట నీకు. సో దట్ ఈస్ కాల్డ్ అబ్నార్మల్ గెయిన్. సో అబ్నార్మల్ లాస్ రావచ్చు, అబ్నార్మల్ గెయిన్ రావచ్చు, నో అబ్నార్మల్ లాస్, నో అబ్నార్మల్ గెయిన్ రావచ్చు. సో ప్రాబ్లమ్ స్టడీ చేయగానే నేను ఫస్ట్ ఇదే అడుగుతాను స్టూడెంట్స్ని, అబ్నార్మల్ లాస్, అబ్నార్మల్ గెయిన్ అంటాను. వాడు చెప్పేస్తాడు ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇంత, యాక్చువల్ అవుట్పుట్ చేస్తాడు. యాక్చువల్ అవుట్పుట్ యాజ్ టీజ్గా ఉందనుకోండి, నో అబ్నార్మల్ లాస్, నో అబ్నార్మల్ గెయిన్ అంటాడు. సపోజ్ యాక్చువల్ అవుట్పుట్ తగ్గిందనుకోండి, అబ్నార్మల్ లాస్. యాక్చువల్ అవుట్పుట్ ఇంక్రీజ్ అయిందనుకోండి, అబ్నార్మల్ గెయిన్. రైట్. నెక్స్ట్ సార్, బూందీ ప్రాసెస్ అవుట్పుట్ లడ్డు ప్రాసెస్కి ఏమైంది సార్? ఇన్పుట్ అయితే. సో ప్రాసెస్ 1 అవుట్పుట్ బికమ్స్ ప్రాసెస్ 2 ఇన్పుట్. సో ఒక్క ఫస్ట్ ప్రాసెస్కే నువ్వు ఇన్పుట్ని మార్కెట్ నుంచి బై చేయాలి. ఇక సెకండ్ స్టేజ్కి నువ్వు బై చేయక్కర్లా. ఎందుకని? స్టేజ్ 1 అవుట్పుట్ స్టేజ్ 2కి ఇన్పుట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ క్వాంటిటీ లాస్ యాజ్ పర్ ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం 10%. 10% అన్నప్పుడు 9 కేస్ పోతుంది. సో యాజ్ పర్ ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం 81 రావాలి సార్. నీ లక్ ఏంటండి అంటే ఎగ్జాక్ట్గా నీకు కూడా 81 వచ్చింది సార్. సో అబ్నార్మల్ లాస్ ఆర్ గెయిన్ నిల్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లంకి నువ్వు ప్రాబ్లం స్టడీ చేయగల ప్రొడక్షన్ స్టేట్మెంట్ వేయాలి సార్. ప్రొడక్షన్ స్టేట్మెంట్ ప్రొఫార్మా సార్ చాలా సింపుల్. ఇన్పుట్ ఇన్ యూనిట్స్ ప్లస్ ఎక్స్పెక్టెడ్ క్వాంటిటీ లాస్, దట్ ఈస్ నార్మల్ లాస్, వీ గెట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. కంపేర్ విత్ యాక్చువల్ అవుట్పుట్, వీ గెట్ అబ్నార్మల్ లాస్ ఆర్ అబ్నార్మల్ గెయిన్. అబ్నార్మల్ లాస్ ఆర్ అబ్నార్మల్ గెయిన్. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్ అకౌంట్ వేద్దాం సార్. బూందీ ప్రాసెస్ అకౌంట్ వేసి కాస్ట్ అసెటైనింగ్ ప్రోగ్రామ్ చేద్దాం. లడ్డు ప్రాసెస్ వేసి నెక్స్ట్ కాస్ట్ అసెటైనింగ్ ప్రోగ్రామ్ చేద్దాం. సో దిస్ టైప్ ఆఫ్ అంటే స్టేజ్ వైజ్ కాస్ట్ అసెటైనింగ్ ప్రోగ్రామ్ని ఏమంటారు అంటే ప్రాసెస్ కాస్టింగ్ అంటారు. సో ప్రాసెస్ కాస్టింగ్ అన్న నేమ్ ఎందుకు వచ్చింది సార్ అంటే స్టేజ్ వైజ్ కాస్ట్ని అసెటైనింగ్ చేసుకుంటూ వెళ్తారు. దిస్ టైప్ ఆఫ్ కాస్ట్ అసెటైనింగ్ ఈజ్ కాల్డ్ ప్రాసెస్ కాస్టింగ్. రైట్, లెట్ us స్టార్ట్. బూందీ ప్రాసెస్ అకౌంట్. బూందీ ప్రాసెస్ అకౌంట్. రైట్ సార్, డెబిట్, క్రెడిట్, పర్టికులర్స్, quantity in units, rate per unit, amount. Next, particulars, quantity in units,
రేట్ పర్ యూనిట్, అమౌంట్. రైట్. ఫస్ట్ స్టెప్ 1, ఛార్జ్ ప్రొడక్ట్ కాస్ట్ టు ద ప్రాసెస్ అకౌంట్. ఏం లేదు సార్, ఇప్పుడు కాస్ట్ అసెటైనింగ్ ప్రోగ్రామ్ చేస్తాం కాబట్టి ప్రోడక్ట్ కాస్ట్ని ఛార్జ్ చేయమంటారు. సార్ ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఏంటి సార్? డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ కాస్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, టోటల్ ప్రొడక్షన్ ఓవర్స్. ఛార్జ్ చేయి సార్, ఛార్జ్ చేయి. ఛార్జ్ చేసిన తర్వాత యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే. టు ఇన్పుట్ రా మెటీరియల్ ఇంట్రడ్యూస్డ్ 100 kgs 10 rupees 1000 rupees. రైట్. మరి మాస్టారు ఈ 100 kgs ఇన్పుట్ రా మెటీరియల్ని ప్రాసెసింగ్ చేయడానికి ఎడిషనల్ రా మెటీరియల్ కాస్ట్ ఇంకర్ అయ్యాం సార్. బూందీ టేస్టీగా రావడానికి అని చెప్పి ఎసెన్స్ ఒక 50 rupees ఎసెన్స్ డబ్బా తీసుకొచ్చి కలిపాను సార్. సో దట్ ఈస్ ద ఎడిషనల్ రా మెటీరియల్ కాస్ట్. ఎడిషనల్ రా మెటీరియల్ కాస్ట్ 50 rupees. సార్ మరి దీని క్వాంటిటీ వేయలేదు సార్. అవును వేయలేదు. ఎందుకు సార్? సార్ ఈ ఎసెన్స్ క్వాంటిటీ వల్ల నీకు అవుట్పుట్ ఏమి ఇంక్రీజ్ అవ్వదు, అవుట్పుట్ ఏమి డిక్రీజ్ అవ్వదు. అవుట్పుట్ మీద ఇంపాక్ట్ అనేది ఉండదు. నువ్వు ఎసెన్స్ కలిపినా నీకు అదే అవుట్పుట్ వస్తే, ఎసెన్స్ కలపైనా అదే అవుట్పుట్. కాకపోతే ఎసెన్స్ అనేది టేస్ట్ కోసం చేశారనమాట. ఓహో, అంటే ఎందుకు ఇగ్నోర్ చేశారు క్వాంటిటీ అంటానని చెప్పాను. ఇగ్నోర్ ఎందుకు చేశారని ఏంటి, దానివల్ల అవుట్పుట్ లెవెల్స్ ఎఫెక్ట్ అవ్వవు సార్. అంటే ఎసెన్స్ యొక్క క్వాంటిటీ వలన అవుట్పుట్ లెవెల్స్ ఏమైనా ఇంక్రీజ్ అవుతాయా? నో. అవుట్పుట్ లెవెల్స్ ఏమైనా డిక్రీజ్ అవుతాయా? నో. కాబట్టి అందుకని క్వాంటిటీని తీసుకోరు సార్. అందుకని ఓన్లీ క్వాంటిటీ కన్సిడర్ చేశారంటే దట్ ఈస్ ఇన్పుట్ రా మెటీరియల్ ఐటమ్. సో ఎడిషనల్ రా మెటీరియల్ ఐటమ్స్కి క్వాంటిటీస్ని కన్సిడర్ చేయరు. రైట్. నెక్స్ట్ సార్ 100 kgs అవుట్పుట్ని 100 kgs ఇన్పుట్ని అవుట్పుట్గా కన్వర్ట్ చేయాలంటే మ్యాన్ పవర్ కావాలిగా. ఎస్, మ్యాన్ పవర్ కావాలి. ఆ మ్యాన్ పవర్కి ఇంకర్ అయ్యే కాస్ట్ని డైరెక్ట్ లేబర్ కాస్ట్ అంటారు సార్. డైరెక్ట్ లేబర్ కాస్ట్ 950 rupees. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నిల్లు. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నిల్లు. నెక్స్ట్ టోటల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ కాస్ట్. టోటల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ కాస్ట్ 700. టోటల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అన్నాను సార్. అంటే వేరియబుల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్, ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ కలిపితే టోటల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్. రైట్. సో రెడీ. ప్రోడక్ట్ కాస్ట్ ఛార్జ్ చేశాను సార్. సార్ ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఛార్జ్. సో ప్రాసెస్ కాస్టింగ్లో ప్రోడక్ట్ కాస్ట్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఛార్జ్ చేశాను. ప్రోడక్ట్ కాస్ట్ ఎలిమెంట్స్ అంటే డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ కాస్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, టోటల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఇవన్నీ ఛార్జ్ చేశాను సార్. అయిపోయింది, ఛార్జ్ చేశాను సార్. అయితే యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయండి సార్. 700, 950, 50, 1000, 2700 సార్. డివైడ్ బై 100 సార్. 27 rupees సార్. టోటల్లీ రాంగ్. అదేంటి రాంగ్ అంటారేంటి? 2700 డివైడ్ బై 100 27 కరెక్టే కదా సార్. మీరు నార్మల్ లాస్ ఛార్జ్ చేయలేదు. నార్మల్ లాస్ ఛార్జ్ చేయలేదు సార్ మీరు. ఎందుకంటే ఇండస్ట్రీ అందరికీ కూడా ఈ ప్రాసెసింగ్ టైంలో కొంత క్వాంటిటీ లాస్ జరిగింది. అది కంపెనీ బేర్ చేయదు, కస్టమర్ పాస్ ఆన్ చేస్తుంది. అందుకని ఇండస్ట్రీ ఏం చెప్తుందండి అంటే, నేను చెప్పిన రూల్స్ కంపల్సరీగా ఫాలో అవ్వండి కాస్ట్ క్యాలిక్యులేషన్ టైంలో. ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం ఎంతైతే క్వాంటిటీ లాస్ జరిగిందో అంత క్వాంటిటీ లాస్ ముందు కస్టమర్ పాస్ ఆన్ చేయండి. సార్ నాకు అంతకన్నా తక్కువ జరిగింది సార్, నాకు అంతకన్నా ఎక్కువ జరిగింది సార్, అదంతా యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడు. ముందు యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేషన్ యాజ్ పర్ కంపెనీ నామ్స్ ప్రకారం చేయి. యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేషన్ ఎప్పుడు కూడా కంపెనీ నామ్స్ ప్రకారం చేయాలి. సో కంపెనీ ఏం చెప్తుంది సార్ అంటే నార్మల్ లాస్ని ఛార్జ్ చేయమంటుంది. సో దీని ప్రాసెసింగ్ టైంలో నార్మల్ లాస్ ఎంత సార్? నార్మల్ లాస్ ఎంత సార్? 10 kgs. 10 kgs. సో 10 kgs. నెక్స్ట్ మరి మాస్టారు ఈ 10 kgs స్క్రాప్కి మార్కెట్లో వాల్యూ ఉందా అంటే ఇండస్ట్రీ ఏం చెప్తుంది, ఈ స్క్రాప్కి మార్కెట్లో వాల్యూ లేదు. కొన్ని స్క్రాప్స్కి అయితే మార్కెట్లో వాల్యూ ఉంటుంది, కానీ ఈ స్క్రాప్కి మార్కెట్లో వాల్యూ లేదు. రైట్. సో ఇప్పుడు నేను నార్మల్ లాస్ ఛార్జ్ చేశాను. ఆఫ్టర్ ఛార్జింగ్ ద నార్మల్ లాస్ యూనిట్ కాస్ట్ ఎంతో చూడండి సార్. యూనిట్ కాస్ట్ పర్ యూనిట్ ఆర్ యూనిట్ కాస్ట్ పర్ కేజీ. ఇన్పుట్ కాస్ట్ ఎంతో చెప్పండి సార్. 2700 మైనస్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ నార్మల్ లాస్ నిల్లు. స్క్రాప్ ద్వారా మనకి ఏం అమౌంట్ రాలేదు సార్, ఉంటే లెస్ చేయాలి, లేదు.
సో ఇన్పుట్ కాస్ట్ 2700 మైనస్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ నార్మల్ లాస్ నిల్ డివైడ్ బై ఇన్పుట్ ఇన్ యూనిట్స్ 100 kS మైనస్ నార్మల్ లాస్ ఇన్ యూనిట్స్ 10 యూనిట్స్ అంటే 10 kS. సో ఫైనల్లీ 30 రూపీస్ పర్ కేజీ. బిఫోర్ ఛార్జింగ్ నార్మల్ లాస్ పర్ కేజీ బూందీ 27. ఆఫ్టర్ ఛార్జింగ్ నార్మల్ లాస్ పర్ కేజీ బూందీ 30 రూపీస్. సో ఆటోమేటిక్ ఇన్ఫ్లేట్ అయిందా లేదా సార్? ఇన్ఫ్లేట్ అయింది కదా సార్, 30 రూపీస్ ఇన్ఫ్లేట్ అయింది చూడండి. సో నార్మల్ లాస్ ఛార్జ్ చేయకముందు ఏమన్నా నీకు 27 వచ్చింది, నార్మల్ లాస్ ఛార్జ్ చేసింది అవుతానా 30 రూపీస్ వచ్చింది. అంటే గుడ్ యూనిట్స్ యొక్క రేట్ పర్ యూనిట్ ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయింది సార్, ఇన్ఫ్లేట్ అయింది సార్. సో నార్మల్ లాస్ ఛార్జ్ చేయడం వల్ల ఏంటి సార్ అంటే గుడ్ యూనిట్స్ యొక్క రేట్ పర్ యూనిట్ ఏమైంది సార్, ఇన్ఫ్లేట్ అయింది అనమాట. నీకు బిఫోర్ ఛార్జింగ్ నార్మల్ లాస్ గుడ్ యూనిట్స్ యొక్క రేట్ పర్ యూనిట్ ఎంత 27, ఇప్పుడు గుడ్ యూనిట్స్ యొక్క రేట్ పర్ యూనిట్ ఎంత అండి 30. సో గుడ్ యూనిట్స్ యొక్క రేట్ పర్ యూనిట్ అల్టిమేట్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ రేట్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇండస్ట్రీ నామ్స్ కన్నా ఎక్కువ లాస్ జరిగిందో తక్కువ లాస్ జరిగిందో చెక్ చేసుకో. ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం 90 రావాలి, మనకి 90 వచ్చింది. నో అబ్నార్మల్ లాస్, నో అబ్నార్మల్ గెయిన్. ఓకే, హ్యాపీ. నెక్స్ట్ యూనిట్స్ కంప్లీట్ అండ్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ప్రాసెస్ ఎంత 90. దీని వాల్యూ ఎంతో చెప్పాలి. యూనిట్స్ కంప్లీటెడ్, యూనిట్స్ కంప్లీటెడ్, యూనిట్స్ కంప్లీటెడ్ and transferred to laddu process. Units complete and transferred to laddu process. Any sir అంటే 90. Okay, 90. సార్ దీని వాల్యూ ఎంత సార్ అంటే యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేట్ అయింది, యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయింది. యూనిట్ ఎంత అండి 30 రూపీస్. సో 90 into 30 2700. సో టాలీ అవుతుంది చూడండి సార్ ఇప్పుడు అకౌంట్. సో 100 2700 100 2700 టాలీ అయింది చూడండి సార్. సార్ ప్రాసెస్ అకౌంట్ అనేది ఆల్వేస్ సెట్ ఆఫ్ అవుతుందండి, బ్యాలెన్స్ అనేది రాదు సార్. ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ ఏం ఫైండ్ అవుట్ చేయరు సార్, జస్ట్ ఇంకర్ అయిన కాస్ట్ ఎలా సెట్ ఆఫ్ అయింది, దట్స్ ఆల్. సో ఇటు పక్కన 2700 కాస్ట్ ఇంకర్ అయ్యాం, అది ఎలా సెట్ చేసాం, ఎలా సెట్ అయింది, దేంట్లోకి వెళ్ళి సెట్ అయింది, యూనిట్స్ కంప్లీట్ ట్రాన్స్ఫర్ టు లడ్డు ప్రాసెస్లో సెట్ అయిపోయింది. సో ఇక్కడ టూ బ్యాలెన్స్ క్యారీ డౌన్లు కానీ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్లు కానీ రావు సార్. ఎందుకంటే ప్రాసెస్ సెంటర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబిలిటీ సెంటర్స్. ప్రాసెస్ సెంటర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబిలిటీ సెంటర్స్. ప్రాసెస్ సెంటర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబిలిటీ సెంటర్స్. సో ఇక్కడ ప్రాఫిట్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ లేదా బ్యాలెన్స్లు క్యారీ డౌన్లు బ్రాడ్ డౌన్లు కానీ ఏమి ఉండవు సార్, కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ అకౌంట్ అది లడ్డు ప్రాసెస్. లడ్డు ప్రాసెస్, లడ్డు ప్రాసెస్. లడ్డు ప్రాసెస్ సార్ ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది సార్, బూందీ నుంచి వస్తుంది. సో టు ఇన్పుట్ రా మెటీరియల్ ఫ్రమ్ బూందీ ప్రాసెస్. ఎంత సార్ ఇన్పుట్ రా మెటీరియల్ ఫ్రమ్ బూందీ ప్రాసెస్ 90, 30 రూపీస్ 2700. సార్ మరి ఇక్కడ ప్రాసెసింగ్ చేసే టైంలో అడిషనల్ రా మెటీరియల్ ఉంది, అడిషనల్ రా మెటీరియల్ ఉంది. అడిషనల్ రా మెటీరియల్ కాస్ట్ 300 సార్, 300. Right. నెక్స్ట్ ఈ 90 kS ఇన్పుట్ని అవుట్పుట్గా కన్వర్ట్ చేయడానికి మ్యాన్ పవర్ ఎంగేజ్ అయ్యారు సార్. ఆ మ్యాన్ పవర్ ఎంగేజ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి వేజెస్ పే చేయాలి. డైరెక్ట్ లేబర్ కాస్ట్ 860.
నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నిల్లు. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నిల్ అండి. నెక్స్ట్ టోటల్ ప్రొడక్షన్ ఓవర్హెడ్ కాస్ట్. టోటల్ ప్రొడక్షన్ ఓవర్హెడ్ కాస్ట్ ఎంత అండి? ప్రొడక్షన్ ఓవర్హెడ్ కాస్ట్ 1000. రైట్ సార్. ప్రోడక్ట్ కాస్ట్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఛార్జ్ చేస్తాం సార్. ఆల్ ప్రోడక్ట్ కాస్ట్ ఎలిమెంట్స్ ఆర్ ఛార్జ్డ్ టు ద ప్రాసెస్ అకౌంట్. వెంటనే స్టూడెంట్ సార్ యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేషన్ చేద్దాం సార్. సార్ మీ అందరికీ చెప్పాను, యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేషన్ ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం చేయాలి. ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ చేయాలి. మరి ఇండస్ట్రీ ఏం చెప్తుంది సార్? ది ప్రాసెసింగ్ టైంలో ఎంత నార్మల్ లాస్ని కస్టమర్ పాస్ ఆన్ చేయమన్నారు చెప్పు. నార్మల్ లాస్ ఎంత సార్? నార్మల్ లాస్ 9 kS సార్. 9 kS. ఇక్కడ స్క్రాప్కి మార్కెట్లో వాల్యూ లేదు సార్. రైట్. ఇప్పుడు నార్మల్ లాస్ చార్జ్ చేసిన తర్వాత యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేషన్. యావరేజ్ యూనిట్ కాస్ట్ పర్ కేజీ. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సెకండ్ స్టేజ్ యూనిట్ కాస్ట్ పర్ కేజీ ఈజ్ ఈక్వల్ అమౌంట్ ఎంతో చూడండి సార్. డెబిట్ సైడ్ 2700 ప్లస్ 300 ప్లస్ 860 ప్లస్ 1000 4860 సార్. 4860 మైనస్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ నార్మల్ లాస్. ఎక్స్పెక్టెడ్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ నార్మల్ లాస్. ఇక్కడ సాల్వేజ్ వాల్యూ నిల్ సార్. నెక్స్ట్ ఇన్పుట్ ఇన్ యూనిట్స్ 90 మైనస్ 9. సో ఫైనల్గా ఆన్సర్ ఎంతో చూడండి సార్. 4860 డివైడ్ బై 81. 60 రూపీస్ సార్. 60 రూపీస్ పర్ కేజీ లడ్డు సార్. స్టేజ్ 1 అయ్యేటప్పటికి 30 సార్. స్టేజ్ 2 కంప్లీట్ అయ్యేటప్పటికి 60 సార్. సో 2 స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత కేజీ లడ్డు 60 రూపీస్ సార్. దీన్ని 40 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేసి మన వాళ్ళు ప్రైస్ ఫిక్స్ చేశారండి 100 రూపీస్ అని. మార్కెట్లో సెల్ చేస్తారు, మార్జిన్ వస్తుంది. ఆ మార్జిన్లోంచి పీరియడ్ కాస్ట్ లెస్ చేయాలి. ఏంటి సార్ ఆ పీరియడ్ కాస్ట్? టోటల్ అడ్మిన్, టోటల్ సెల్లింగ్ తీస్తే నెట్ ప్రాఫిట్ వస్తుంది అన్నమాట. అది లాస్. రైట్. సరే ఇక్కడ అది నెక్స్ట్ చూద్దాం. ముందు ఇక్కడ కంప్లీట్ చేద్దాం సార్. అకౌంట్ క్లోజ్ చేద్దాం. లడ్డు ప్రాసెసింగ్ క్లోజ్ చేద్దాం సార్. సార్ యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయింది సార్. యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇండస్ట్రీ నామ్స్ కన్నా ఎక్కువ ఏమైనా వచ్చిందా సార్? నో. ఇండస్ట్రీ నామ్స్ కన్నా తక్కువ వచ్చిందా సార్? నో. ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం ఎగ్జాక్ట్గా ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం వచ్చింది. 81కి 81 వచ్చింది సార్. నో అబ్నార్మల్ లాస్, నో అబ్నార్మల్ గెయిన్. ఓకే. నెక్స్ట్ సార్ మరి 81 కేసు ఎక్కడికి వెళ్తాయి సార్? ఫినిష్డ్ స్టాక్ అకౌంట్కి వెళ్తాయి సార్. వేర్ హౌస్కి వెళ్ళిపోతాయి. సో యూనిట్స్ కంప్లీట్ అండ్ ట్రాన్స్ఫర్ టు ఫినిష్డ్ స్టాక్ అకౌంట్ బై units completed and transferred to finished stock account. Units completed and transferred to finished stock account. Any sir? Units completed and transferred to finished stock account 81. Sir, so 60 rupees after completing the laddu process, price per kg 60 rupees. Right. Next, ఒక్కసారి ప్రొడక్షన్ స్టేట్మెంట్ కనుక చెక్ చేస్తే నో అబ్నార్మల్ లాస్, నో అబ్నార్మల్ గెయిన్ సార్. రైట్. యూనిట్స్ కంప్లీటెడ్ అండ్ ట్రాన్స్ఫర్ టు ఫినిష్డ్ స్టాక్ అకౌంట్. యూనిట్స్ కంప్లీట్ అండ్ ట్రాన్స్ఫర్ టు ఫినిష్డ్ స్టాక్ అకౌంట్ ఎంత సార్? 81. దాని వాల్యూ ఎంత సార్ అంటే 60 రూపీస్. సో 81 ఇంటూ 60. సో 4860. టాలీ ఎంత చూడండి సార్. సో 90, 4860, 90, 4860. సో ఈ స్టైల్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ దగ్గర కాస్ట్ అసర్టైనింగ్ చేసుకుంటూ వెళ్తే దిస్ టైప్ ఆఫ్ కాస్ట్ అసర్టైనింగ్ ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాసెస్ కాస్టింగ్.
సో ప్రాసెస్ కాస్టింగ్ మీనింగ్ ఇది, ఫీచర్స్ ఇవి సార్. ఇప్పుడు మనం ప్రాబ్లం ఓపెన్ చేద్దాం సార్. ప్రాసెస్ కాస్టింగ్ ఇంట్రడక్షన్ కంప్లీటెడ్ సార్. నౌ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఫస్ట్ ప్రాబ్లం ఆఫ్ ప్రాసెస్ కాస్టింగ్. ఓకే, రైట్. Problem number 1 sir, product B is obtained after it passes through 3 distinct processes. That means company product name is product B. That product will have completed in 3 stages. That product will have completed in 3 stages, namely process 1, process 2, process 3. The following information is obtained for May 2002. That means May month process details were given. May month process details were given. Right. Sir, details. See the details. Direct material, process 1. Direct material cost incurred in process 1, 2600. In process 2, 1980. In process 3, 2962. Direct wage cost incurred in process 1, 2000. In process 2, 3000. In process 3, 4000. Next, 1000 units at 3 rupees each were introduced into the process. That means input raw material item. Sir, with quantity to material cost disclose chesaru sir, with quantity to. So that is the input raw material item. So input raw material quantity is 1000 units at the rate of 3 rupees per unit. Total value is 3000 rupees. Total value is 3000 rupees. Sir, Mari, e material cost and sir, that is the additional raw material cost. Just like in an example, yesterday class example, essence ani chinna raw material item ni introduce chesam sir. So ఎడిషనల్ రా మెటీరియల్ కాస్ట్ ఉంటుంది తప్ప ఎడిషనల్ రా మెటీరియల్కి క్వాంటిటీ అనేది ఉండదు సార్. ఎందుకని సార్, ఎడిషనల్ రా మెటీరియల్ క్వాంటిటీ అవుట్పుట్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడం కానీ అవుట్పుట్ లెవెల్స్ని డిక్రీజ్ చేయడం కానీ ఉండదు సార్. సో దిస్ ఈజ్ ద ఎడిషనల్ రా మెటీరియల్ కాస్ట్. దిస్ ఈజ్ ద ఇన్పుట్ రా మెటీరియల్. సో ఇన్పుట్ రా మెటీరియల్ క్వాంటిటీ 1000 యూనిట్స్ at the rate of 3 rupees each, value 3000 rupees. ఈ 1000 యూనిట్స్ని ప్రాసెసింగ్ టైంలో ఎడిషనల్ రా మెటీరియల్ కాస్ట్ ఇంకర్డ్ 2600. 1000 యూనిట్స్కి అవుట్పుట్గా కన్వర్ట్ చేయడానికి మ్యాన్ పవర్ ఇన్వాల్వ్ అవుతారు సార్. సో మ్యాన్ పవర్కి ఇంకా వేజ్ కాస్ట్ 2000 రూపీస్. నెక్స్ట్, there was no stock of material or work in progress at the beginning or at the end of the period. So that means no work in progress at the beginning, and that means opening work in progress nil, closing work in progress nil. Next, material inventory levels nil. Next, the output of each process passes directly to the next process. That means process 1 output becomes process 2 input, process 2 output becomes process 3 input. The output of each process passes directly to the next process and finally to the finished stores account. That means finished stock account. Next, production overheads is recovered. So that means production overhead is charged. Ela charge cheyabadutadi sir, rate ichcharu sir, 100% of direct waste. Overhead rate is given in the problem, that is 100% of direct waste cost. 100% of direct waste cost. So problem lo already వాళ్ళే రేట్ క్యాలిక్యులేట్ చేశారు సార్. డైరెక్ట్లీ రేట్ ఈస్ గివెన్, that is rate is 100% of direct wages. Next, the following additional data is relevant. Process 1 output 950 units. Next, percentage of normal loss in process 1 5%. Salvage value, expected salvage value in stage 1 2 rupees. Sir, industry norms prakaram, as per industry norms in process 1 expected quantity loss is 5%. So this is the common loss. Sir, industry lo all companies ee loss in bear chestayi sir. Industry lo all companies ee loss bear chestayi sir. Enta 5%. So that is the expected quantity loss 5%. Next, ఈ స్క్రాప్ కి మార్కెట్ లో వాల్యూ ఉందా సార్ అంటే ఉంది సార్. ఎంత సార్? 2 రూపీస్. మార్కెట్ వాల్యూ
market value per unit entandi 2 rupees. So in process 1 expected realizable value of normal loss per unit 2 rupees. In process 1 expected realizable value of normal loss per unit 2 rupees. Next, in process 2 output 840 as per industry norms, percentage of quantity loss 10%. Expected realizable value of normal loss per unit 4 rupees. In process 3 expected output 750 units. As per industry norms, percentage of normal loss 15%. Expected realizable value of normal loss per unit 5 rupees. So prepare process cost accounts and abnormal gain or loss accounts. Right. Sir, first read out the problem. Next prepare the production statement. Sir, production statement వల్ల బెనిఫిట్ ఏంటి సార్ అంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో అబ్నార్మల్ లాస్ ఆర్ అబ్నార్మల్ గెయిన్ నువ్వు ఫైండ్ అవుట్ చేశారు. టు ఫైండ్ అవుట్ అబ్నార్మల్ లాస్ ఆర్ అబ్నార్మల్ గెయిన్, after read out the problem, first we have to prepare production statement in quantity. What is the benefit of production statement, sir? Ante each stage lo to determine the abnormal loss or abnormal gain. Ante stage 1 lo abnormal loss or abnormal gain, stage 2 lo abnormal loss or abnormal gain, stage 3 lo abnormal loss or abnormal gain. Easy ga find out చేశారు. దానికి ఫార్మాట్ చెప్పాను సార్. ఇన్పుట్ ఇన్ క్వాంటిటీ less expected quantity loss, we get expected output. Compare with actual output, we get abnormal loss or abnormal gain. Okay, right. So production statement, sir. Production statement in quantity. Production statement in quantity. Right. Here product will have to complete in 3 distinct processes, sir. So product will have to complete in 3 stages, namely process 1, process 2, process 3, sir. Process 1, process 2, process 3. Particulars. Sir, input in quantity. Input raw material introduced in process 1, input 1000 units, sir, at the rate of 3 rupees each were introduced into the process. That means process 1, sir. Sir, input item first introduce chesedi process 1 ke, sir. Next మరి process 2 ki input, sir. Process 1 output becomes process 2 input. Process 2 output becomes process 3 input. So 1000 units were introduced into the process 1. 1000 units introduced into the process 1 less expected quantity loss as per industry norms 1000 units processing time lo expected quantity loss industry reveal చేసింది సార్. Industry revealed expected quantity loss in process 1 and sir expected quantity loss in process 1 5%. It's a common loss, sir. Industry lo anni companies ki idi compulsory. All companies should bear this loss 5%. So expected quantity loss or normal loss. Five percent of 1000. 5% of 1000. 50. Next, expected output. Expected output.
950 less actual output కూడా ఎగ్జాక్ట్గా 950 సార్. సో దట్ మీన్స్ no abnormal loss, no abnormal gain. No abnormal loss or gain, nil. Next, sir, output of process 1 becomes input of process 2. Right. Sir, in process 2, at the time of processing, loss, expected quantity loss 10%. So 10% of 950, 10% of 950, 10% of 950, 95. Right. Expected output as per industry norms, 950 minus 95, 855 sir, 855, right. Compare with the actual output sir, 840 sir, actual output. Sir, industry norms prakaram 855 రావాలి sir, but achieved answer 840. So extra quantity loss answer 15 units. This is called abnormal loss. So here in process 2, total scrapped units, so normal loss 95 sir, plus abnormal loss 15 sir, total scrapped units 110 sir. Next, process 2 output becomes process 3 input. Next, in process 3, at the time of processing, expected quantity loss 15%. So 15% of 840. 15% of 840. 840 15%. 126 sir. 126. Expected output 714 sir, but actual output sir 750. Sir, as per industry norms, expected output as per industry norms reveals 714 sir, but actually produced 750. So that is abnormal gain sir. So industry norms prakaram 714 units రావాలి sir, but actually achieved answer 750. అంటే అబ్నార్మల్ గెయిన్ చెప్పండి సార్, అబ్నార్మల్ గెయిన్ 750 minus 714, 36 సార్. సార్, యాజ్ పర్ ఇండస్ట్రీ నామ్స్ నార్మల్ లాస్ 126 సార్, బట్ అవుట్ ఆఫ్ 126లో నీకు 36 యూనిట్స్ సార్ కన్వర్టెడ్ ఇంటూ గెయిన్. సో రియల్ స్క్రాప్ ఎంత సార్ అంటే 90 సార్. సో నీ వర్కర్స్ ఎఫిషియన్సీలో నీకున్న స్టాఫ్, నీకున్న ఎంప్లాయీ ఫోర్స్ ఒక ఎబిలిటీస్ వల్ల నీకు ఇండస్ట్రీ నామ్స్ కన్నా తక్కువ లాస్ జరిగింది సార్. ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం 126 రావాలి సార్, బట్ నీకు మట్టుగా అందులో 36 యూనిట్స్ గెయిన్గా కన్వర్ట్ అయినాయి. సో యాక్చువల్గా నీకు స్క్రాప్ వచ్చింది జస్ట్ 90 సార్. ఓకే, రైట్. సో ఫస్ట్ after read out the problem, first we have to prepare production statement. In process 1, there is no abnormal loss or abnormal gain. In process 2, abnormal loss 15 units. In process 3, abnormal gain 36. Next step, what next sir ante prepare process accounts and ascertain the cost at each stage of production. This type of cost ascertaining program is called as process costing. Right. Sir, process costing lo
ప్రోడక్ట్ కాస్ట్ ఏంటి సార్? ప్రాసెస్ కాస్టింగ్లో ప్రోడక్ట్ కాస్ట్ దేన్ని ట్రీట్ చేస్తారు సార్? ప్రొడక్షన్ కాస్ట్. దట్ మీన్స్ మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, టోటల్ ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ charged to the product. సో కాస్ట్ అసెర్టైనింగ్ టైంలో ఓన్లీ ప్రోడక్ట్ కాస్ట్ని ట్రీట్ చేస్తారు సార్. పీరియడ్ కాస్ట్ని ఇక్కడ కన్సిడర్ చేయరు సార్. ప్రోడక్ట్ సేల్ చేసినంత మార్జిన్ వస్తుంది, గ్రాస్ మార్జిన్. ఆ గ్రాస్ మార్జిన్ నుంచి పీరియడ్ కాస్ట్ని లెస్ చేస్తారు సార్. దట్ ఈస్ నెట్ ప్రాఫిట్. సో ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్ ప్రతి టెక్నిక్, ప్రతి మెథడ్లో నీకు క్లారిటీ ఉండాలి. సో ప్రాసెస్ కాస్టింగ్, దిస్ టైప్ ఆఫ్ కాస్టింగ్ ఎలా ఉంటుంది సార్ అంటే కాస్ట్ ఈజ్ అసెర్టైన్డ్ ఎట్ ఈ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ సపరేట్లీ. దిస్ టైప్ ఆఫ్ కాస్ట్ అసెర్టైనింగ్ ఇస్ కాల్డ్ ప్రాసెస్ కాస్టింగ్. మరి ప్రాసెస్ కాస్టింగ్లో ప్రోడక్ట్ కాస్ట్ మీన్స్ మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, టోటల్ ప్రొడక్షన్ ఓవర్హెడ్స్. దీస్ 4 elements are collectively known as total production cost. This is treated as product cost. దీన్ని ప్రోడక్ట్ కాస్ట్ ట్రీట్ చేస్తారు సార్. సో కాస్ట్ అసెర్టైనింగ్ ప్రోగ్రామ్లో ఓన్లీ ప్రోడక్ట్ కాస్ట్ని కన్సిడర్ చేస్తారు సార్. రైట్. ప్రాసెస్ 1 అకౌంట్. ప్రాసెస్ 1 అకౌంట్. Process 1 account. Right. Debit, credit, particulars, quantity in units, rate per unit, amount. Particulars, quantity in units, rate per unit, amount. Right. First, input raw material introduced into the process 1 to input raw material introduced 1000 units at the rate of 3 rupees, value becomes 3000. Next. Sir, ఈ 1000 unitsని ప్రాసెసింగ్ టైంలో అడిషనల్ రా మెటీరియల్ కాస్ట్ ఇంకర్డ్ టు అడిషనల్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఇంకర్డ్. దీని క్వాంటిటీ ఉండదు సార్. ఇదేంటి సార్ ఎందుకని రాయరు సార్ అని అడుగుతారు. సో స్టూడెంట్స్ డౌట్ అరైజ్ చేస్తారు సార్ దీని క్వాంటిటీ ఉండదా సార్ అన్నారు. సార్ ఈ క్వాంటిటీ వల్ల అవుట్పుట్ లెవెల్స్లో నో చేంజెస్ సార్. అడిషనల్ రా మెటీరియల్ క్వాంటిటీని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారు. ఎందుకని సార్? వై? దానివల్ల నీకు ఎటువంటి చేంజెస్ రావు సార్ అవుట్పుట్లో. దెర్ ఈజ్ నో చేంజెస్ ఇన్ ద అవుట్పుట్స్. సో అవుట్పుట్స్ ఇంక్రీజ్ అవ్వడం కానీ అవుట్పుట్స్ డిక్రీజ్ అవ్వడం కానీ ఏముండదు సార్. అందుకని అడిషనల్ రా మెటీరియల్ క్వాంటిటీని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అడిషనల్ రా మెటీరియల్ క్వాంటిటీ నువ్వు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. షుడ్ నాట్ కన్సిడర్. వై? దెర్ ఈజ్ నో చేంజెస్ ఇన్ ద అవుట్పుట్ లెవెల్స్. అవుట్పుట్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం కానీ లేదా అవుట్పుట్ లెవెల్స్ డిక్రీజ్ అవ్వడం కానీ ఏమి ఉండదు సార్. రైట్. సరే. అండ్ సార్ 2600 నెక్స్ట్ డైరెక్ట్ వేజ్ కాస్ట్ ఇంకర్డ్. Direct wage cost incurred 2000 rupees.
Next, direct expenses nil, sir. Total production overheads. Total production overheads. Sir, overhead rate is given in the problem. 100% of direct wages. 100% of direct wages. That is 2000 rupees. That is 2000 rupees. 2000 rupees. Right. Sir, product cost completely charged to the product. Sir, product cost ni charge చేశాను sir. So, all product cost elements charged. Right. Student, sir అయితే కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేద్దాం సార్ అంటాడు. So, that is not correct. ఎందుకని సార్, while calculating the unit cost, normal loss should charge. సార్ మీ అందరికి చెప్పాను సార్, యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేషన్ ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం చేయాలి. యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేషన్ ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం చేయాలి సార్. ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం చేయాలి. సో ఇండస్ట్రీ ఏ రూల్స్ అయితే ఇచ్చిందో ఆ రూల్స్ ప్రకారం అందరూ ఫాలో అవ్వాలి సార్. సో కంపల్సరిగా ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం నార్మల్ లాస్ని కస్టమర్ పాస్ ఆన్ చేయాలి సార్. స్టూడెంట్ అంటాడు, సార్ మనకు అంత లాస్ ఇంకర్ అవ్వలేదు సార్ అని. సార్ అంత లాస్ ఇంకర్ అయిందా, అంతకన్నా ఎక్కువ లాస్ ఇంకర్ అయిందా, అవన్నీ యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ అవ్వాలి సార్. సో యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు నువ్వు డిస్కస్ చేయాలి అబ్నార్మల్ లాస్ అబ్నార్మల్ గెయిన్ అనేది. ఫస్ట్ యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేషన్ ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం వెళ్ళాలి. ఇండస్ట్రీ ఏం చెప్తుంది సార్, ప్రాసెస్ 1 ప్రాసెసింగ్ టైంలో 5% క్వాంటిటీ లాస్ పాస్ ఆన్ టు కస్టమర్. దట్స్ ఆల్. ఇండస్ట్రీలో ఉన్న అన్ని కంపెనీస్ ఆ లాస్ పాస్ ఆన్ చేయాలి. అప్పుడే యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేషన్ అందరికి యూనిఫామ్గా ఉంటుంది, అందరూ సేమ్ రూల్స్ ఫాలో అవుతున్నట్టు అనమాట. సో యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేషన్ ఇండస్ట్రీ నామ్స్ ప్రకారమే కంప్లీట్ చేయాలి. ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం by normal loss, by normal loss, and sir 50, right. So unit cost calculation industry norms ప్రకారం చేయాలి. ఇండస్ట్రీ ఏం రివీల్ చేసింది సార్ అంటే, ప్రాసెస్ 1 ప్రాసెసింగ్ టైంలో 5% క్వాంటిటీ లాస్ కస్టమర్ పాస్ ఆన్ చేయమంది. దట్స్ ఆల్. పాస్ ఆన్ చేయి. పాస్ ఆన్ చేసి యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యూనిట్ కాస్ట్ అప్పుడు నువ్వు ఒక క్వశ్చన్ చేయాలి, ఇక్కడ గెయినా అబ్నార్మల్ లాసా అబ్నార్మల్ గెయిన్, అప్పుడు క్వశ్చన్ వేయాలి. సో ఇప్పుడు మట్టుకు ఆ క్వశ్చన్ వేయకూడదు, ఇప్పుడు మట్టుకు ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం వెళ్ళిపోవటమే. నెక్స్ట్, ఈ స్క్రాప్కి మార్కెట్లో వాల్యూ expected salvage value or expected scrap value or expected realizable value per unit 2 rupees. So total amount 100 rupees. Right. ఇప్పుడు యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేషన్ చేయండి సార్. యావరేజ్ కాస్ట్ పర్ యూనిట్, యావరేజ్ కాస్ట్ పర్ యూనిట్. డెబిట్ సైడ్ టోటల్ సార్ 3000 ప్లస్ 2600 ప్లస్ 4000 9600 ఇన్పుట్ కాస్ట్ మైనస్ ఎక్స్పెక్టెడ్ రిలైజబుల్ వాల్యూ ఆఫ్ నార్మల్ లాస్ 100 rupees. expected realizable value of normal loss 100 rupees. సో ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం నీకు నార్మల్ లాస్కి ఎంత అమౌంట్ రియలైజ్ చేస్తారు, 100 rupees. అది ఇన్పుట్ కాస్ట్ నుంచి లెస్ అయింది సార్. అప్పుడు నెట్ కాస్ట్ ఇంకా ఎంత సార్, 9500 డివైడ్ బై అవుట్పుట్. అవుట్పుట్ అంటే 100 minus 50, సార్ 1000 minus 50, 950. ఇన్పుట్ ఇన్ యూనిట్స్ 1000
minus normal loss in units 50. So expected output 950. Right. Net cost incurred 9,500. Right. So 9,500 divided by 950, sir. 10 rupees per unit, sir. ₹10 per unit. Right. So unit cost calculation completed, sir. After unit cost calculation, please search abnormal loss or abnormal gain. No abnormal loss, no abnormal gain. But abnormal loss ledu, abnormal gain లేదు, sir. No abnormal loss, no abnormal gain. After determination of unit cost calculation, refer the statement. There is no abnormal loss, there is no abnormal gain. So ikkada abnormal loss లేదు, abnormal gain లేదు. Okay, right, thank you. Iga next, units completed and transferred to process 2, sir, 950 by units completed and transferred to process 2. Units completed and transferred to process 2. 950 units. Sir, మరి unit value ఎంత, sir? Already calculated, sir. 1 unit equal to 10 rupees. So total value 9,500. Right. Sir. Tally. June, sir. 1000. Sir, బాక్సెస్లో రేట్ పర్ యూనిట్ మెన్షన్ చేయొచ్చు సార్. ఓన్లీ ప్రాబ్లంలోనే చూడండి, ఇక్కడ అక్కర్లేదు, బాక్సెస్లో అక్కర్లా. బాక్సెస్లో రేట్ పర్ యూనిట్ మెన్షన్ చేస్తారు, ఐఫోన్ పెట్టండి. నెక్స్ట్ కాస్ట్ 3,000, 2,600, 2,000, 2,000, 9,600, సార్. నెక్స్ట్ 1,000, 950 plus 50,000, సార్. నెక్స్ట్ 9,600. టాలీ. 9,600. Right. So, this sir, ఇదేంటి ప్రాసెస్ 1.